ఇంగ్లీష్ నేర్చుకుని అనర్గళంగా మాట్లాడాలనుకుంటున్నారా? అయితే వెంటనే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అనుమానం పెనుభూతం. నిజంగా సామెతలు ఊరికే రావేమో అనిపిస్తుంది కొంతమందిని చూసినా, కొంతమందితో మాట్లాడినా కదా రమగారు. నిజంగా అనుమానం ఉంటే, అది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉంటే, అది ఎప్పటికీ తెగదు, ముడిపడదు. కొన్ని చోట్ల తెగిపోతుందేమో బహుశా ఈ అనుమానాలతో. ఒట్టి తెగిపోవటం ఏంటి? చంపేయటం, ముక్కలు చేసేయటం. అవునండి, కుక్కర్లలో వాటిలలో బాబోయ్ రామాహరి భయం వేసేలాగుంది. అవును రమ్మగారు, ఏమేమి చేస్తున్నారండి. చంపే అవతల బారేటివే. ఈ అనుమానం ఏదైనా ఒక చిన్న విషయానికి వచ్చింది అంటే, ఆ విషయాన్ని అంతటితో ఓకే, తప్పే జరిగింది, ఇద్దరు ఒప్పేసుకుంటారు, సారీలు చెప్పుకుంటారు, అయిపోతుంది. దీంట్లో నుంచి బయటపడరు రమ్మగారు. మగవారైనా ఆడవారైనా. అవును, ఎప్పుడు వాళ్ళని మనం అంటే ఒక డౌట్ఫుల్గా చూడాలా, లేకపోతే ఫ్రీగా వదిలేయాలా? సమ్ మిస్టేక్ జరిగింది రమ్మగారు, సారీలు తూచులు అన్నీ అయిపోయినాయి, సాఫీగా వెళ్ళిపోవాలంటారా? కానీ ఒక కన్నేసి ఉంచాలంటారా? అది లోపల నుంచి పోదు జయ, పోదు కదా. పోదు. ఇప్పుడు సారీ చెప్తారు, ఏదో చేశారు, భర్త ఎవరితోటో మాట్లాడుతున్నదో లేదా భార్య ఎవరితోటో మాట్లాడుతున్నదో ఓసారి చూశారు, కన్ఫరెంట్ చేసి అడిగాం, నిలదీసాం, ఇంకోసారి ఇలా చేయొద్దు అని చెప్పాం, ఏదో మామూలుగా వెళ్తూనే ఉంటాయి. వీడు మన మాట నమ్మాడని లేదా అది మన మాట వింటుందని మనకేమిటి నమ్మకం? వీళ్ళు ఏం చేయట్లేదని మనం ఎలా నమ్మాలి? మనతో ఉండేదాన్ని బట్టి కాదా? అవును, మరి మనం ఇంతకుముందు కూడా బాగున్నామే, మనం అప్పుడు ఎలా మోసం చేశారు వీళ్ళు? వయసు రీత్యా, బాధ్యతల రీత్యా మనిషిలో మార్పు రాదారమ్మగా? వస్తుంది, ఎప్పటికో వస్తే వస్తుంది, రాకపోతే రాదు. వస్తుందో రాదో మనకెలా తెలుస్తుంది? బాగా నమ్మాం కదా, మనసిచ్చి ఉన్నాం, బాగా నమ్మాం. వీళ్ళు ఇలా గొయ్యి తీశారు, ఈ గొయ్యి పూడిపోయిందని మనకేమిటి నమ్మకం? కాబట్టి ఎంతసేపు ఆ గొయ్యిని వెతుక్కోవటమేనా? చూసుకుంటూ ఉంటారు. ఇక అది మానలేరమ్మా. దాన్ని మానటానికి ఎంత మనోనిగ్రహం కావాలంటే జయ, బో చెప్పలేం. అది తప్పు కాదు అంటారా మీరు? తప్ప ఒప్ప మానవ సహజాలు అంటున్నది, అది తప్పు. నువ్వు వాడు ప్రామిస్ చేశాడు కాబట్టి నువ్వు నమ్మాల్సిందే అంటే, ఆ సిచ్యువేషన్లో ఎవరి నుంచి ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది. కానీ బయట వచ్చిన కబుర్లు చెప్పుకునే జయ గారికి రమగారికి ఏం తెలీదు. అందులో నుంచున్న వాళ్ళు ఈ వెన్నుపోటు, ఈ గుచ్చుకున్న నొప్పి ఇంత ప్రాణంగా ఉంటుంటే వీళ్ళు నన్ను ఇలా చేశారన్న ఆ ఫీలింగు, దాంట్లోంచి బయటపడలేరు జయ. ఇది ఇప్పుడు మిగిలిన వ్యవహారాలన్నీ వేరు, భార్యాభర్తల వ్యవహారం వేరు, యజమాని పనివాడు వ్యవహారం కూడా వేరే. వాడి మిగిలినవన్నిటిని చూసి వీడిని నమ్మచ్చా నమ్మకూడదా డిసైడ్ అవుతారు. ఈ భార్యాభర్తల వ్యవహారాల్లో అలా ఉండదు. వీడేం కొంపముచ్చుతున్నాడో అనిపిస్తూనే ఉంటుంది, ఇదేం పూలు పూయిస్తోందో అని అనిపిస్తూనే ఉంటుంది. ఈ రెండు పోవు. దీన్ని పోగొట్టుకోవటం భలే కష్టం చేయ. అప్పుడు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళే కదా ప్రామిస్ చేస్తారు ఇక మీదటి నుంచి అని. ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత, అంటే నమ్మకాన్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. వాళ్ళదే. ఎవరైతే తాము మోసం చేశారో, లేకపోతే ఏమంటారు, చీట్ చేశారో, అదే కదా పార్ట్నర్ని. డైలాగ్ అదిగా, షీఈస్ చీటింగ్ ఆన్ మీ. ఎగ్జాక్ట్లీ అదే కదా అంటారు, లేదా హీఈస్ చీటింగ్ ఆన్ మీ. చీట్ చేసిన వాళ్ళు నేను ఇంకెప్పుడూ చెయ్యను అని ప్రామిస్ చేసినప్పుడు ఆ ప్రామిస్కి అనుగుణంగా ప్రవర్తించాల్సింది వాళ్ళే. దీనికి అనుమానం ఎప్పుడు నా వెనకాల పడుతుంది అని అనకూడదు. ఏదో ఒక్కసారి చేశానని మళ్ళీ మళ్ళీ చేస్తానా, ఒకసారి మాట్లాడానని మళ్ళీ మాట్లాడతానా అంటారు. కానీ ఓకే, నేను మాట్లాడటం లేదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన అగత్యం వాళ్ళకే ఉంది. కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా జయ, ఈ తప్పు చేసి లేదా పొరపాటు చేసి చేయకూడని పని చేసి దొరికిపోయాక రివర్స్ హ్యామరింగ్ వేస్తారు జయ. అందరూ అంతే. అవును రమ్మగారు, పార్ట్నర్ని ఒప్పించుకుని చేయలేకపోతారు. పార్ట్నర్ ఒప్పుకోరు. వాళ్ళ పేరెంట్స్ని చూడడానికో, చెల్లెల్ని చూడడానికో, తమ్ముడిని చూడటానికో, ఏ ఫ్రెండ్స్కో సహాయం చేయటానికో వాళ్ళని ఒప్పించలేక రహస్యంగా చేస్తారు. ఇవి కూడా జరుగుతాయి కదా జయ, కుటుంబాల్లో ఇవి ఉంటాయి. ఓసారి దొరికేశాడు అనుకో, ఇక అమ్మాయి ఎంతసేపు వీడి అకౌంట్లు చెక్ చేస్తుంటుంది, ఎవరెవరికి డబ్బులు పంపించాడు, ఎవరికి ఏమి ఇచ్చాడు, ఎవరితో ఎన్ని గంటలు మాట్లాడాడు, నేను వద్దన్నా కదా, నేను వద్దన్నా కదా అని. ఇప్పుడు ఒక పార్ట్నర్, ఒకళ్ళు మనతో పాటు ఉన్నవాళ్ళు మనకి తెలియకుండా ఏదైనా చేయదలుచుకున్నారు అంటే వాళ్ళు సరైన వాళ్ళు కాదని చెప్పకూడదు. మనం కూడా సరైన వాళ్ళం కాదేమో ఆలోచించుకోవాలి. మనం సరిగ్గా లేకపోతేనే మనకు చెప్పరు. ఇప్పుడు ఇది చీటింగ్ అంటే వేరే ఇతర వ్యక్తులతోటి కాదు,
ఫ్యామిలీ తోటి కూడా వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడడానికి కూడా నువ్వు ఒప్పుకోవు. ఇది క్లారిటీగా చెల్లెళ్లతోటి తమ్ముళ్ళతోటి కజిన్స్ తోటి క్లోజ్ గా ఉండటానికి కూడా నువ్వు ఒప్పుకోవు. అందుకని నీకు తెలియకుండా చేస్తారు వాళ్ళు. ఎందుకు ఒప్పుకోవు నువ్వు? ఎందుకు మీ ఇద్దరి మధ్య హెల్దీ రిలేషన్ లేదు? నువ్వు ఒప్పుకోకపోయినా అతను చెయ్యాలనుకుంటున్నాడంటే లేదా ఆమె చెయ్యాలనుకుంటుందంటే వాళ్ళ అవసరం అమ్మాయికి వాళ్ళకి ఎంత ఉన్నట్టు? అంతే కదా. మోరల్ గా వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు. ఈ ఒప్పుకోకపోవటం అనే తప్పు నీ మీద ఎందుకు ఉండాలి? అంటే నీ రిలేషన్ లో ఏదో తేడా ఉన్నట్టు కాదా? పాయింట్ అర్థమైందా? సరిగా కన్వే అవుతోంది కదా. అవునవును. మన రిలేషనే సరిగ్గా లేదు. అది వేరే రిలేషన్స్ కి కాదు, ఓన్లీ ఫ్యామిలీ వరకు సంబంధించి. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ సర్కిల్లోనే వాళ్ళు ఏదో చిన్న సహాయం చేయాలనుకుంటారు, నువ్వు ఒప్పుకోలేదు. మీ ఇద్దరు కూర్చొని డిస్కస్ చేయండి. ఎందుకు నువ్వు వద్దంటావో అతనికి చెప్పు, లేదా ఆమెకు చెప్పు. మీరు చెప్పే మాటలకు అవతల వాళ్ళు కన్విన్స్ కావట్లేదంటే కన్విన్స్ చేయలేకపోయే తప్పెవరిది ఇక్కడ? అంత హెల్దీగా ఎక్కడ ఉంటున్నారు రమ్మగారు? ఉండకపోతే ఎట్లా చెయ్యా? మరి పెళ్లిళ్ళు అన్నాక హెల్దీగా ఉండవలసిందే, లేకపోతే ఇవే వస్తాయి. అప్పుడు ఏం చేస్తారు? ఇది ఎప్పుడు నేను చెప్పిన ఒప్పుకోదు, లేదా ఆయన ఎప్పుడు చెప్పిన ఒప్పుకోడు, తెలియకుండా చేసేయటం. ఇప్పుడు ఒప్పుకోదు అంటే నిన్ను ఒప్పించలేకపోతున్నాడంటే నువ్వు ఏది వినవా? అవతల వాళ్ళ మనసుకి ఏ ఇంపార్టెన్స్ లేదా? డబ్బులేనా ఇంపార్టెంట్? నువ్వు అనుకున్నదేనా? అట్లానూ అయి ఉండొచ్చు, లేకపోతే ఆయన పెట్టిది ఎక్స్ట్రా అయి ఉండొచ్చు. నీవు అనుకునే దానికంటే అతను ఎక్కువ ఇస్తున్నాడేమో. మాట్లాడుకుని ఒకళ్ళనొకళ్ళు ఒప్పించుకోండి. సరే, అలా చేశారు అనుకుందాం. ఈ పాయింట్లు తెలిసింది. హెల్దీ రిలేషన్ లో ఇది మెయింటైన్ అవ్వాలి. నీకు తెలియకుండా అతను ఒకసారి చేశాడు, నువ్వు పోట్లాడేవు, నువ్వు కాదన్నావు, లేదా ఆమె చేసింది, పోట్లాడుకున్నారు, ఇంకెప్పుడు చేయను, నీతో చెప్పే చేస్తాను అన్నాడు. అతను చెప్పాడు, ఈసారి చెప్తాడు, నువ్వు కాదనకూడదు. అప్పుడే రిలేషన్ మెయింటైన్ అవుతుంది. మనం ఏం చేస్తాం? దొరికిందే అవకాశం నొక్కేస్తానంటే, నా దగ్గరకు వస్తే నొక్కేస్తాను, తొక్కేస్తా, ఇవేగా చెప్తారు జయ. తెలిస్తే ఊరుకోను నేనని. తెలిస్తే నువ్వు ఊరుకోవు, తెలియకుండా చేస్తారు. నువ్వేగా దారి చూపించావు. అంతేగా. నువ్వు ఒప్పుకుని అంత వద్దండి, కొంత పంపించండి, ఈసారికే పోని పంపించు, పోని ఇవ్వు, పోని చెయ్యి సహాయం, అంత కాదు ఇంత చెయ్యి, ఈసారికే మళ్ళీ మళ్ళీ చేయకూడదు అంటే అప్పుడు మీ మధ్య రిలేషన్ ఏమవుతుంది? ఓహో, ఇది ఒప్పుకుంది, ఇది అంత బాగుంది, లేదా ఇతను అంత బాగున్నాడు అనిపిస్తుంది రెండో వాళ్ళకి. మన పార్ట్నరు మనకి తెలియకుండా ఏం చేసినా సరే అది 2 పాయింట్లు మనం ఆలోచించాలి. ఒకటి, అతను మోసపూరితంగా ఉన్నారా, నిన్ను మోసం చేసి చీట్ చేసే ఉద్దేశమా, లేకపోతే నువ్వు ఒప్పుకోవన్న భయమా? మొదటిది, చీట్ చేసే ఉద్దేశం జనరల్గా ఎక్కడుంటుంది? అవతల వాళ్ళ మీద ఆపేక్ష, ప్రేమ ఏమీ లేదు, ఆ కొత్త దాని మీద దేని మీదో ఆసక్తి ఉంటే అట్లా అనుకోవటానికి కూడా ఉండదు రమ్మగారు. కొన్ని కేసుల్లో ఉండదు. ఇది ఇదే అదే అవునా కాదా? ఉంటాయి, అవి కూడా ఉంటాయి, అది కూడా ఉంటుంది, మనం కాదని అనలేము. ఇప్పుడు రెండో పాయింట్, నువ్వు ఒప్పుకోవు, నిన్ను ఒప్పించలేరు. ఈ ఒప్పించలేని వ్యవహారాలనైనా మీరు కొంచెం సరి చేసుకుంటే, కొంచెం సాచివేతగా సాయిదాపాయిదాగా కొన్నిటికి ఒప్పుకుంటే, ఇప్పుడు ఇలాంటి అనుమానాలు అవి లేకుండా ఉంటాయి. ఈ జయ, మనుషులకి మహత్వాకాంక్షలు ఉంటాయి. రెండోది, ఈ పెళ్ళాం మీదో భర్త మీదో పరమ ప్రీతి ఉంటుంది, స్నేహం ఉంటుంది, వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు. కానీ వీళ్ళకి ఎక్కడో చోట అట్రాక్షన్ ఉండొచ్చు. ఈ ఇతరత్రా ఉన్న స్నేహాలలో ఏంటంటే థ్రిల్ ఉంటుంది. ఆ థ్రిల్ కోసం చేస్తారు చాలామంది, అంతే జయ. లేదా ఇక్కడ ఏం కుదరదు, వీళ్ళతోటి కుదరదు, అందుకని చెయ్యొచ్చు. రిలేషన్లో ఉన్నా కూడా భార్యను తమతోటే ఉంచుకున్నా, లేదా భర్తతోటే ఉన్నా, వీళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏదో ఉంటుంది. సంసారం పెద్దవాళ్ళ కోసం నడిచిపోతుంటుంది, పిల్లల కోసం పెద్దవాళ్ళ కోసం సంసారాలు నడుస్తాయి. ఇది ఏమిటి? ఇది థ్రిల్లా, లేకపోతే నీ మీద అయిష్టంతో చేస్తున్నాడా అనేది తెలుసుకోండి. థ్రిల్లే అయితే అది ఎప్పటికీ కావాలి, మానరు. ఇది మానేస్తే ఇంకోటి వస్తుంది, అది కూడా మానేస్తే ఇంకోటి ఏదో వస్తుంది. ఎందుకంటే వాళ్ళది అది కొత్తది కోరుకునే గుణం, వాళ్ళ మీద అనుమానం పోదు, వాళ్ళని సరి చేసుకోలేరు, ఎందుకంటే వాళ్ళు ఇదే రిపీట్ చేసినప్పుడు ఇంకా అనుమానం ఎలా పోతుందండి? ఇంకెట్లా పోతుంది? ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని వాళ్ళని వదిలించుకుంటూ ఉంటారు, అంతే జీవితాంతం, అంతే. ఇంకా ఎప్పుడు వచ్చి అనాశయం పుట్టినప్పుడు సెపరేట్ అవుతారు. కానీ ప్రేమలు ఉంటాయి, ఏం చేస్తారు? దాన్ని భరించి ఉండే అక్కయ్యలు బోల్డ్ అంతమంది ఉంటారు చేయ. పాసింగ్ క్లౌడ్స్ ఇవన్నీ వస్తాయి పోతాయి, ఏముంది 4 రోజులు సరదా, ఆ తర్వాత అదే పోతుంది, ఇంకొత్త పోతే పోయింది. మన ఊరికి ఐశ్వర్య పోతే ఇంకోటి వచ్చిందని ఆయన చెప్తారు మాటలో. ఆ అమ్మాయి పోతే ఇంకో అమ్మాయి వస్తుంది. నేనైతే పర్మనెంట్ కదా అనుకుంటారా? నేనైతే పర్మనెంట్, ఇల్లు ఆస్తి పాస్తి ఎక్కడికి పోవు,
అన్నీ బాగానే ఉంటాయి, చేస్తే చేయని పోర్లే కానీ అడ్జస్ట్ అయిపోతారు. అడ్జస్ట్ అయిపోయి లోపల కుమిలిపోరు. లోపల కుమిలితారు చేయ, ఎంత నొప్పిగా ఉంటుంది అనుకున్నావు, అది పరమ నొప్పి. మరి ఇస్తారు పాపం, ఏం చేస్తారు, మగవాళ్ళు చేస్తారా ఇది ఒక ఎప్పుడు ఈ మాటలు వచ్చినప్పుడల్లా ఒకళ్ళు ఇది అడుగుతూ ఉంటారు. ఇదే పని ఆడవాళ్ళు చేస్తే మగవాళ్ళు ఊరుకుంటారా? ఇవాళ రేపు మహానుభావులు వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. నేను కూడా ఒకరిద్దరిని చూసావు, కేసులు విన్నావు కదా, కూడా విన్నాను. పర్వాలేదు, పోనీ అయ్యింది ఏదో అయిపోయింది, ఇక నుంచి అయినా ఓకే. కానీ అది ఊరుకోదు, మళ్ళీ చేస్తారు. కొన్నాళ్ళకి వృద్ధనారి పతివ్రత ఆటోమేటిక్గా అవుతుంది అంతే, కొన్నాళ్ళకి సర్దుకుంటారు అని ఊరుకుంటారు. కానీ ఈ గుణం ఉంది చూసావా, మనతోటి ఉన్న వాళ్ళని మన పట్ల నమ్మకం కలిగి ఉండేలాగా ఉంచలేకపోతే ఎందుకు వచ్చిన బతుకమ్మ అది? ఓ చెంచాడు నీళ్ళు ఎక్కడైనా పోసుకుని దూకి చావాలి మీరు అందులో అంతే. కరెక్ట్ రమ్మగారు. మీకు అవతల వాళ్ళకి నమ్మకం, ఆశ్వాసన, నేను నీతోటే ఉన్నాను అని నమ్మించలేని జీవితమేనా అది? జీవితమేనా? కాదు రమ్మగారు. అలాంటి దౌర్భాగ్యపు జీవితాల్లో మీరుంటే మార్చుకోండి మిమ్మల్ని మీరు. లోకల్లో చీటింగ్ కాకుండా థ్రిల్లింగ్గా ఉండే విషయాలు బోల్డ్ ఉన్నాయి. బంగీ జంపులు లాంటివి చేయండి, బ్రహ్మాండమైన థ్రిల్గా ఉంటుంది. అలాంటి థ్రిల్ తీసుకోండి, ప్రమాదకరమైందైనా పర్వాలేదు. ఇది రెండో వాళ్ళ కడుపులో, గుండెల్లో నిరంతరము మంట కలిగించేటువంటి ఈ రకమైన ప్రవర్తన ఉంది చూసారా, చెప్పే కదా, గోతులో దూకాలి మీరు అంతే, అంతకంటే ప్రయోజనం ఏమీ లేదు. 100%. ఇది మనకి ఒకవేళ మన లోపల ఇవేం లేవు, అతను మామూలుగానే ఉంటాడు, అన్ని మామూలు, అమ్మాయి మామూలుగానే ఉంటుంది, మీకే అనుమానం ఇది ఎవరితో ఉందో ఏమైపోతుందని, మీకు మంది వేసుకోవాలి, మీకు మానసిక జాడ్యం ఉన్నట్టు. ఏ సాక్ష్యం లేదు, ఏమీ లేదు, ఊరికే మీకు ఉద్దేశం. చిన్నప్పుడు అమ్మాయి ఎవరితోటో మాట్లాడింది, ఉంటాయి. అనుమానం అనేది ఒక జబ్బు, మానసికమైన అనారోగ్యం, రుగ్మతే, నాకు ఇలాంటిది ఉంది అని మీరు ఏ ఆశా హాస్పిటల్స్కో ఏ అద్భుతమైన హోమియో డాక్టర్నో చూసి మీ లోపల ఉన్న జబ్బుకి మందేసుకోండి. మీరు ఏదైనా ఒక విషయం చూసి మీకు అనుమానం ఉందనుకో, అది వేరే కథ. అసలు బేసిక్ అనుమానం, ఏం చేస్తున్నాడు మేనపాజ్ లో ఆడవాళ్ళకి వస్తుంది జయ, మగవాళ్ళకి కూడా వస్తుంది అనుమానం. ఇక్కడ ఏం చేసేది ఏముండదు, మనం కూడా పెద్దవాళ్ళం అయిపోతాం, అతను మనకంటే పెద్దవాడుగా ఉంటాడు, వీళ్ళు ఓర్చుకోలేకపోతారు, ఎవరితో మాట్లాడినా ఓర్చుకోలేరు, కుళ్ళుగా కష్టంగా ఉంటుంది, ఏముండదు మ్యాటర్. అక్కడ మానసికంగా బలహీనంగా అయిపోయి ఇలాంటి లక్షణాలు వస్తాయి. మీరు దానికి మందు వాడుకోండి, అప్పుడు ఇవి తగ్గిపోతాయి. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే.